నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై మంగళవారం జల్లింకి మండలం అన్నవరం క్వారీ వద్ద కొంతమంది వైసీపీకి చెందిన దుండగులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అందరికీ తెలిసిందేనని, ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం వైసీపీ మానుకోవాలని, దమ్ముంటే అభివృద్ధిలో కావలి ఎమ్మెల్యేను ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి హత్య రాజకీయాలు చేయొద్దని జిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత గుండెమడుగుల స్టీఫెన్ హెచ్చరించారు. గుండెమడుగుల స్టీఫెన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేతను నేను. టీడీపీ నెల్లూరు జిల్లా యువ నాయకుడిని. అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన సంఘటన, మన ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే పైన జరిగిన ఘటన ఈరోజు తెలుగు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. ముందుగా ఎవరైతే నిన్న ఈ ఇష్యూ జరిగింది, ఎక్కడ జల్లంగి మండలంలో ఈ ఇష్యూస్ అన్నవరం కాలేజ్ దగ్గర జరిగిన ఇష్యూలో ఎవరైతే మెయిన్ ముద్దాయిలు కనబడ్డారో A1, A2, A3, A4 ముద్దాయిలు నలుగురు వేణు ఈరోజు వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాకు కాల్ చేసి మీరు వెళ్ళి అక్కడ విజువల్స్ తీయండి, తీసిన తర్వాత అక్కడ కానీ ఎవరైనా కానీ ఉంటే ఇమీడియట్లీగా మీరు కత్తులతో అటాక్ చేయండి అని చెప్పి ప్రతాప్ కుమార్ చెప్పారని వాళ్ళ సోషల్ మీడియా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేణు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని బట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న కావలి ప్రశాంతంగా ఉండే ఏరియా, కావలి ప్రశాంతతకి మారు పేరు కావలి. నువ్వు చేసే గందరగోళాలు ఇక నుంచన్నా ఆపేసి, దయచేసి కావలి ప్రజలు మొత్తం దీన్ని చూస్తున్నారు. ఏదైతే ఇది జరుగుతుందో, హత్యాయత్నం ఏదైతే జరిగిందో, కావలి ప్రజలు మొత్తం దీన్ని మొత్తం పరిశీలించి చూస్తున్నారు. రానున్న రోజుల్లో నీకు రాజకీయ ఉరితాడు గుర్చి బిగిస్తారు. దీన్ని మాత్రం స్పష్టంగా చేస్తున్నాను. పూర్వం 10 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. అందుకే అంత భారీ మెజార్టీతో కృష్ణారెడ్డిని గెలవడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు చాలా ఆందోళనతో ఉన్నారు. కానీ కృష్ణారెడ్డి అన్న ప్రశాంతంగా ఉండండి, ఏం చేయదు. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే, మా నాయకుడు ఈ రోజు కూడా ఎటువంటి గొడవలు చేయొద్దు, ధర్నాలు కూడా చేయొద్దని చెప్తున్నాడు. అది మా నాయకుడికి నీకు ఉన్న వ్యత్యాసం. మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, అన్న ఇట్లా జరిగింది, మేము ధర్నాలు చేస్తాం అన్నా కానీ వద్దంటున్నాడు మా నాయకుడు. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు మానుకో ప్రతాప్ అన్న. ఇదే కానీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం కావలి ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే రోజులు నీకు ముందరే ఉన్నాయని మేము చెప్తున్నాం. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి విమర్శ ఉండాలి, కానీ ప్రజాస్వామ్యంలో ఏంది ఇది? ఈ అరాచకాలు ఏంది? ప్రజాస్వామ్యంలో విమర్శ ఉంటే ప్రతి విమర్శ చేయి. రాజకీయ అభివృద్ధి మీద నువ్వు విమర్శ చేయి, రాజకీయాల మీద విమర్శ చేయి. ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద 2,50,000 మందికి నాయకుడిని, ఎమ్మెల్యే గారిని, కావలి ఎమ్మెల్యే గారిని నువ్వు ఎలా చేస్తావు? అసలుకి ఏంది? ఎవరు అడిగేవాళ్ళు లేరా? సమాజంలో నువ్వు తిరగాలంటే ఇక కావాలలో నీకు రాజకీయ సమాధి అయిపోయింది. కావాలలో నువ్వు తిరగడానికి లేదు ఇంకా. ఎందుకంటే ప్రజలు నిన్నటి విషయాన్ని ప్రజలు చూసి ఎంత ఆందోళన గురయ్యారో కావలి సమాజం మొత్తం చూస్తుంది. దయచేసి ఇక నుంచి ఇలాంటి ఏమైనా ఉంటే మీకు రానున్న ముందు రోజులు మీరు ఏమైనా అనుకున్నారంటే తెచ్చేవాళ్ళు మా ఎమ్మెల్యేని, మమ్మల్ని దాటుకొని పోయి మా ఎమ్మెల్యే తెచ్చేయండి. ఫస్ట్ మమ్మల్ని దాటుకొని అక్కడికి వెళ్ళి నువ్వు చూద్దాం. ప్రతాపన, నేను మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను, మీకు కానీ మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ స్నేహబంధంతో పనులు చేయించుకోవడం. మీ విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి, మీరు అడగండి, క్వశ్చన్లు మీరు చెప్పండి. అంతేగాని ఇలా కత్తులతో దాటి రౌడీ రాజకీయాలు తేవద్దు. రౌడీజాన్ని మీరు 10 సంవత్సరాలు పెంపొందించి కావాలి ప్రజలు అల్లాడించిందంతా చాలు. ఏమించన్నా మారండి, ఇట్లాంటి ఏమి మీరు చేయొద్దు. దయచేసి కావలి ప్రజలు మొత్తం ఇదంతా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి మేము విన్నపిస్తున్నాం. కావలి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారికి ప్రొటెక్షన్ పెంచి ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ ఎక్కువ పెంచాలని మేము కావలి ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. మేము ఒక నినాదంతో బయటకు వెళ్తున్నాము. వీ ప్రొటెక్ట్ కావ్య, వీ సేవ్ కావ్య.
కృష్ణారెడ్డి అన్న జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. కృష్ణారెడ్డి అన్నకి ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరిన్న వరకు కృష్ణారెడ్డి అన్నతోనే ఉంటాం, కృష్ణారెడ్డి అన్నకే నిలబడతాం అన్న. ఇక నుంచి ప్రతాపన్న మారాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తూ ఇలాంటి ఎంకరేజ్ చేయద్దని పోలీసు వారిని తొందరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మటే అరెస్ట్ చేసిన రిమాండ్ పెట్టాలి. దీనికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని పోలీసు సిబ్బంది కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.